సహారా బాధితులకు డబ్బులు వెంటనే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి సిపిఎం జరగాలని సిపిఎం పార్టీగా మేము ఒక తొలిమెట్టిగా ముందుకొచ్చడం రావడం జరిగింది. ఇక్కడ ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి సహారా బాధితులు ఎవరైతే ఉన్నారో మనం లక్షలాది డబ్బులు ఆ డబ్బులు వృధాగా పోలేవు. కష్టం ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మన బిడ్డల పెళ్లికో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆశలకు మనం ఎన్నో ఆశలు చెప్పి మనల్ని మోసం చేసిన సహారా ఏజెంట్లకు ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది. ఏజెంట్లుగా ముందుగా పెట్టుకొని సహారా అమిత్ షా డబ్బులన్నీ కాజేసుకొని ఈ కార్మికులను, ఎందుకంటే ఈ సిరిసిల్ల అంటే కార్మిక క్షేత్రం, కార్మికులు పనిచేసుకునే కార్మికుల దగ్గర లక్షలాది డబ్బు దోసుకొని అమిత్ షా గారు మీరు ఆదాని అమ్మిలకు ఈ డబ్బులు కట్టబెడతారా, లేకుంటే మా సహారా బాధితులకు మా డబ్బులు మాకు అప్పచెప్పే దిశగా మేము పోరాటము ముందుకు మరి విడతల వారిగా ఈ సహారా బాధితులకు డబ్బులు వచ్చేంత వరకు ఈ సిపిఎం పార్టీగా దీన్ని పోరాటం తీసుకొని వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు ముందుకు సాగుతామని మేము తెలియజేస్తాం. గ్రూప్లో డబ్బులు డిపాజిట్ చేసినటువంటి వారందరికీ ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా చెల్లించి న్యాయం చేయాలనే డిమాండ్తో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులు కలిసి ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం అందించడం జరిగింది. మరి సహారా ఇండియా గ్రూప్ అనే సంస్థలో మరి పొదుపు ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు పొదుపు చేసుకున్నాయి. వాళ్ళ బిడ్డల పెళ్లిలకు కావచ్చు, ఇతర అవసరాలకు మరి అధిక వడ్డీ వస్తుందనే ఆశతో డిపాజిట్ చేసుకుంటే మరి అట్టి సంస్థ 2023 సంవత్సరంలో ఆ సంస్థ అధినేత మరణించడంతో అది మూతపడిపోయింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకొని వాటికి సంబంధించినటువంటి లక్షలాది కోట్ల రూపాయల ఆస్తులను జప్తు చేసుకోవడం జరిగింది. మరి అట్టి ఖాతాదారులకు మరి డబ్బులు తిరిగి చెల్లించడంలో మాత్రం సుప్రీంకోర్టే 2023 మార్చి 29న మరి ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఒక సంస్థ ద్వారా అట్టి డబ్బులు ఖాతాదారులకు చెల్లించాలని చెప్పినప్పటికీ కేవలం 10,000 రూపాయలు ఉన్న వారికే మొదటి విడతలో చెల్లించడం జరిగింది. అది కూడా ఇప్పటి వరకు 50,000 వరకు మాత్రమే చెల్లించడం జరుగుతూ ఉంది. మరి 2023 మార్చి లోపల క్లోజ్ అయిన వారికి మాత్రమే ఆన్లైన్ ద్వారా అన్ని వివరాలు సరైన ఉంటేనే అవి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పొదుపు చేసుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా వడ్డీతో సహా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అనేక నిబంధనలు పెట్టి వీరందరికీ బాధితులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా కూడా దాదాపు 13 కోట్ల మంది వరకు ఈ ఖాతాదారులు నష్టపోతూ ఉన్నారు. 1 లక్ష పైచిలకు కోట్ల రూపాయలు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద మరి స్వాధీనం చేసుకున్నది వారి ఖాతాదారులు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వేరేస్తుంది. కాబట్టి వెంటనే ఇక్కడ సిరిసిల్ల చూసుకునే కార్మిక క్షేత్రం, కార్మిక కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. డబ్బులు రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతూ అనేక మనోవేదనకు గురవుతూ ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ సహారా గ్రూప్ నుండి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి డబ్బులను వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు బాధితుల పక్షాన ప్రభుత్వానికి విన్నవించాము. మరి ఇవి రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారం కాకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, ఏజెంట్లను అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా సరే ఈ బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సందర్భంగా మేము సహారా ఖాతాదారులకు డబ్బులు డిపాజిట్ చేసిన వారందరికీ కూడా విన్నవించుకోవడం ఏంటంటే మరి ప్రభుత్వము ఎన్ని సంవత్సరాలు ఉన్నా మన పట్ల నిర్లక్ష్యంగా వేరేస్తూ ఉంది. ఈ డబ్బులు పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఐక్యంగా ఈ ఉద్యమం చేస్తేనే ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాబోయే రోజుల్లో మన సహారా డబ్బుల కొరకు జరిగే ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై పెద్ద ఎత్తున మన డబ్బులు తిరిగి సాధించుకునే దిశగా పోరాటంలో కలిసి రావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.